గ్రామీణ ప్రాంతాలలోని నైపుణ్యం లేని వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వలసలను నివారిస్తూ జీవనోపాధిని కల్పిస్తుంది జిల్లా నీటి యాజమాన్య సంస్థ. వెనుకబడిన ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో వలస కార్మికులు అధికంగా జీవనం సాగిస్తుంటారు. దీనికి తోడు పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తక్కువ, నైపుణ్యం లేని కూలీలు అధికంగా ఉంటారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో గతంలో జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధి హామీ పథకం నిధులతో పాటు మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టడంతో ఒకవైపు అభివృద్ధితో పాటు మరోవైపు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. వీటితో పాటు నీటి ఎద్దడి నివారణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతుంది. గ్రామాలలో పల్లె పండుగ పేరుతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి ఆయా గ్రామాల్లో అవసరమైన పనులు గుర్తించి గ్రామ సభ ఆమోదంతో పనులు మంజూరు చేసింది. అంతర్గత రహదారుల నిర్మాణంతో పాటు ఎస్సీ కాలనీలను గ్రామాలతో అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణ పనులు ప్రతిపాదించారు. ఇటీవల రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున గ్రామాలలో ఒక పండుగ వాతావరణంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. స్థానికంగా ఉండే పార్టీ శ్రేణులను భాగస్వాములను చేశారు. పనులు ఎక్కడికక్కడ వేగవంతంగా సాగుతున్నాయి. జిల్లాలో 1250 పనులను 177 కోట్లతో చేపట్టేలా మొదటి విడతలో కలెక్టర్ పరిపాలనా ఆమోదం ఇవ్వడం జరిగింది. వీటికి అదనంగా మరికొన్ని పనులకు ప్రజాప్రతినిధుల సిఫార్సులతో అనుమతులు మంజూరు చేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, డ్వామా సిబ్బంది సమన్వయంతో సంక్రాంతి నాటికి జిల్లాలోని రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ తెలిపారు. పల్లె పండుగ కింద మనకి గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు, అలాగే బీటీ రోడ్లు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు సుమారు మన ప్రకాశం జిల్లాలో 177 కోట్ల రూపాయలకి శాంక్షన్స్ ఇచ్చున్నారు. ఇవన్నీ కూడా సుమారు 1250 వర్కులు ఉన్నాయి. ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రౌండింగ్ అయ్యి వర్కులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల వర్కులు కూడా పూర్తయినాయి. ఇవన్నీ కూడా సంక్రాంతి నాటికి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ కాంపోనెంట్ కింద ఏదైతే పనులు చేపట్టామో ఇవన్నీ కూడా సంక్రాంతి నాటికి పూర్తి చేసే విధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు సహకారంతో వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయడానికి గౌరవ కలెక్టర్ గారు ఒక ప్రణాళికాబద్ధంగా మా అందరి చేత పనిచేపిస్తున్నారు. తదనుగుణంగా సంక్రాంతి నాటికి పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. పశు పోషకులకు కూటమి ప్రభుత్వం దన్నుగా నిలిచే క్రమంలో భాగంగా చేపట్టిన పశువుల షెడ్ల నిర్మాణ పథకానికి జిల్లాలో భారీ డిమాండ్ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో అందిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు తొలుత వచ్చిన వాటికి ప్రాధాన్యం ఇస్తూ మంజూరు చేయడంతో జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రస్తుతం పశువుల షెడ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. పాడి పరిశ్రమకు ఊతం, గొర్రెలు, మేకల పెంపకం చేసే వారికి ఆసరాగా ఉండేందుకు ఎండలు, వర్షాల నుంచి వాటికి రక్షణ ఇచ్చేలా 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మినీ గోకులాల పేరుతో షెడ్ల నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పథకానికి మంగళం పాడింది. చేసిన నిర్మాణాలకు కూడా బిల్లులు ఇవ్వక లబ్ధిదారులు నష్టపోయారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్లీ గోకులాలపై దృష్టి సారించింది. ఈసారి యూనిట్ విలువతో పాటు రాయితీని కూడా పెంచింది. పశువుల పాకలకు యూనిట్ విలువ కనిష్టంగా 1,03,500, గరిష్టంగా 2,05,000గా నిర్ణయించింది. అందులో కేవలం 10% మాత్రమే లబ్ధిదారుడు తన వాటాగా చెల్లిస్తే మిగిలిన 90% ఉపాధి హామీ పథకం నుంచి ఇస్తారు. అలాగే గొర్రెలు, మేకల షెడ్లకు కనిష్టంగా 1,30,000 రూపాయలు నిర్ణయించగా అందులో లబ్ధిదారులు 30% తమ వాటాగా చెల్లించాలి. పశు సంవర్ధక శాఖ ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేస్తే ఉపాధి సిబ్బంది పర్యవేక్షణలో వీటి నిర్మాణాలు చేపడతారు. ఈ ఉపాధి హామీ పథకం కింద ఈ షెడ్లు ఇచ్చిన వల్ల మేము ఇప్పటి నుంచి కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పుడు దీనివల్ల మేము కట్టుకొని చాలా ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం. ఇంకా కొంతమందికి కూడా ఇస్తే చిన్నకారు రైతులు ఇంటి వాళ్ళు ఇంకా కృషి చేసుకుని కట్టుకుంటే చాలా ముందుకు వెళ్ళచ్చు. ఈ పథకం ద్వారా అందరికీ మంచి లబ్ధిదారుని చేకూరుస్తుంది కాబట్టి దీనికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నామయ్యా. మాది చేమకుర్తి మండలం ఇలపావులూరు పంచాయతీ
శివారు గోనపల్లవరం గ్రామం. నా పేరు పులగాలంజయ్య. ఈ ఉపాధి హామీ పథకం కింద ఈ షెడ్యూల్ ఇచ్చినందుకు సన్నకారు చిన్నకారు రైతులకు చాలా అనుకూలంగా మంచి అవకాశంగా ఉంది. పోతే పైన సిమెంట్ రేకులు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎండాకాలం ఈ రేకులు వేడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది చెట్లకైనా మనుషులకైనా. సిమెంట్ రేకుల అవకాశం కల్పించి ఈ రకంగా మంచిగా ఇస్తే బాగుంటుంది. జిల్లాలో 1173 గోకులాలను నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ తెలిపారు. వీటిలో 750 వరకు నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. మిగిలిన వాటిని ప్రారంభించి సంక్రాంతి నాటికి అన్ని షెడ్లను వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు. అలాగే మన ప్రకాశం జిల్లాలో క్యాటిల్ షెడ్స్, గోట్ షెడ్స్ మొత్తం 1173 శాంక్షన్ అయినాయి. వీటిల్లో ఇప్పటికే 750 వరకు గ్రౌండింగ్ కూడా కంప్లీట్ అయినాయి. వివిధ స్టేజెస్లో ఉన్నాయి. కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని రూఫ్ లైడ్, కొన్ని బేస్మెంట్ అయిపోయి ఇలా వివిధ దశల్లో 750 వరకు షెడ్స్ ఉన్నవి. రిమైనింగ్ షెడ్స్ కూడా కొంత పాత పాకలు ఉంటే వాటిని తీసేసి కొత్తవి చేసుకుంటూ ఉంటున్నారు. వాటిని కూడా ఒక వారం 10 రోజుల్లో అన్నీ కూడా గ్రౌండ్ చేసి వీటిని కూడా సంక్రాంతి నాటికి షెడ్స్ అన్నీ కూడా రైతులకి పూర్తిగా అందుబాటులోకి వచ్చే విధంగా వాటిని నిర్మాణాలు కూడా త్వరితగతిన చేపట్టేదానికి కూడా ఉపాధి హామీ సిబ్బంది అందరూ కూడా ఏపీఓ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ వరకు అందరూ కూడా ఈ పని మీద పనిచేస్తున్నారు. గ్రామాలలో నైపుణ్యం లేని కూలీలందరికీ 100 రోజులు ఉపాధి పని చూపి వలసలు నివారించాలనేదే ప్రభుత్వం ఉద్దేశం. దీనిలో భాగంగా జిల్లాకు ఈ ఏడాది 150 లక్షల పని దినాలు కల్పించాలనే లక్ష్యం నిర్దేశించడం జరిగింది. వీటిలో ప్రధానంగా నీటిని నిల్వ చేసే కార్యక్రమాలతో పాటు రైతులకు మేలు చేసే కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాలని సూచించడం జరిగింది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు 115 లక్షల పని దినాలు కల్పించడం జరిగింది. ప్రస్తుతం వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో కూలీల సంఖ్య తగ్గింది. మరలా సంక్రాంతి తరువాత కూలీలను పెంచి నిర్దేశించిన లక్ష్యం మేరకు మరో 35 లక్షల పని దినాలు జరిగేలా క్షేత్రస్థాయిలోని ఉపాధి హామీ పథకం సిబ్బందితో పాటు మండల స్థాయి జిల్లా అధికారులతో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నట్లు పీడీ జోసెఫ్ కుమార్ తెలిపారు. మన ఉపాధి హామీ పథకంలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని కూలీలకి 100 రోజులు పని కల్పించే లక్ష్యంతో ఉపాధి హామీ పథకం నడుస్తుంది. కాబట్టి ఈ పథకంలో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మాకు సుమారు 150 లక్షల పని దినాలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు మనం 115 లక్షల పని దినాలు మాత్రమే చేసాం. ఇంకా 35 లక్షల పని దినాలు ఈ 4 నెలల్లో పూర్తి చేసే విధంగా ముఖ్యంగా అగ్రి అలీడ్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి వర్కులు పెద్ద ఎత్తున చేపట్టి రాబోయే 3-4 నెలల్లో 35 లక్షల పని దినాలు ఇచ్చే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి ఏపీ వరకు అందరినీ కూడా మరి ఈ రాబోయే రోజులు ఈ పనులు కల్పించే విధంగా వేస్ సీకర్స్ అందరినీ కూడా ఉపాధి హామీ పనులకు వచ్చే విధంగా ప్రోత్సహించమని తెలియజేయడం జరుగుతుంది. గ్రామాలలో నీటి ఎద్దడిని తగ్గించే పనులకు ఉపాధి హామీ పథకంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటితో పాటు గ్రామాల్లో ఇంకుడు గుంతల ఏర్పాటుపై దృష్టి సారించారు. వీటి నిర్మాణంతో ఇంటి నుంచి వచ్చే వాడిన నీరు రోడ్ల వెంట రాకుండా భూమిలోనే ఇంకేలా చేపట్టే పనులు ప్రతిపాదన దశలో ఉన్నాయి. జిల్లాకు 35,000 ఇంకుడు గుంతలు మంజూరు చేయడం జరిగింది. వీటిని మండలానికి 1000 చొప్పున గ్రామాలలో నిర్మించేలా డ్వామా సిబ్బంది ప్రణాళికలు తయారు చేస్తుంది. త్వరలో వీటి నిర్మాణంతో గ్రామాలలో మురుగునీటి సమస్యకు కొంతమేర ఉపశమనం లభించనుంది. అలాగే వీటితో పాటు మనకి ప్రతి గ్రామంలో కూడా సోక్ పిట్స్, మన జిల్లాలో 35 లక్షల సోక్ పిట్స్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తున్నారు. ఈ 35,000 సోక్ పిట్స్ ప్రతి మండలానికి 1000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇచ్చిన సోక్ పిట్స్ ద్వారా మరియు వర్షపు నీరు, ఇళ్ల మీద పడ్డ వర్షపు నీరు కానీ, బాత్రూంలో ఉపయోగించిన గ్రే వాటర్ కానీ, కిచెన్లో వాడినటువంటి వాటర్ కానీ ఇవన్నీ కూడా సోక్ పిట్లోకి పంపించడం ద్వారా గ్రామాల్లో మురుగునీరు లేకుండా ఎక్కడికక్కడ నీళ్లు రోడ్ల మీద కానీ మరి గ్రామాల్లో నీళ్లు నిలబడకుండా ఉండేదానికి సోక్ పిట్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దీన్ని ఇప్పుడే శాంక్షన్ దశలో ఉన్నాయి, శాంక్షన్స్ తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వీటిని పెద్ద ఎత్తున గ్రామాల్లో పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఆఫీసులు అన్నింటి దగ్గర కూడా రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అని చెప్పి ప్రతి దగ్గర కూడా ఒక నిర్మాణాన్ని చేపట్టి తద్వారా ఆఫీస్ కార్యాలయాల మీద పడ్డటువంటి స్లాబుల మీద పడ్డటువంటి వర్షపు నీటిని అంతటిని కూడా
భూమిలోకి ఇంకించే విధంగా ఈ నిర్మాణాలను చేపట్టడం జరుగుతుంది. ఇలాంటి నిర్మాణాలు ఇప్పటివరకు మనం 234 జిల్లాల శాంక్షన్ తీసుకుంటే దాదాపు 134 కంప్లీట్ అయినాయి. మిగతా కూడా రాబోయే 1 or 2 monthsలో వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. తద్వారా ఎక్కడా కూడా నీటి ఎద్దడి అనేది ఎంతవరకు మనం అవకాశం ఉంటే అంతవరకు తగ్గించుకునే దానికి మా ఉపాధి హామీ ద్వారా మా సిబ్బంది ద్వారా మేము అందరం కూడా పనిచేస్తున్నాం. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని అయ్యప్ప స్వామి దేవస్థానం వద్ద కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొని దేవస్థానంలో పూజలు నిర్వహించి వనభోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, ఆలయ చైర్మన్ కాళే వెంకటేశ్వర్లు, పువ్వాడ సురేష్, నాలం గోవర్ధన్, గోపాలరావు, హరిస్వామి, కుమార్, సాయి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. अन्नकोटि महोत्सवांग మన కొత్తపట్నం బస్టాండ్ కోడిలోని అయ్యప్ప స్వామి దేవస్థానం వారి కమిటీ వారు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ అన్న సంతర్పణకు వేలాదిగా స్వాములు భక్తులు పాల్గొన్నారు. స్వామివారి కృపగా పాత్రలు అవుతున్నారు. అలాగనే ఈరోజు మనకి అన్నదాన కార్యక్రమం ప్రారంభించడానికి ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ అన్నగారు ఈరోజు విచ్చేశారు. అలాగనే మంత్రి శ్రీని గారు కూడా మంత్రి శ్రీని అన్న కూడా వచ్చారు. రావడం కూడా మాకు సంతోషం, వాళ్ళు రావటం కార్యక్రమానికి. అలాగనే మనకి ఈ 4 పాలయాలకు మంచి సెంటర్ కాబట్టి మన సేవా దేవాలయము ప్రతి ఒక్కరూ వేలాదిగా వచ్చి స్వామివారి భిక్ష తీసుకుంటున్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమాలన్నిటికీ మాకు భక్తులందరూ వచ్చి మేమున్నామని